వెల్కమ్ టు ఎల్జీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు సేవలు అందించే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం. దేవాలయాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు. మహంకాళి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జాతీయ రహదారి భూసేకరణలో తక్కువ పరిహారం ఇస్తున్నారని, రోడ్డు కోసం భూమి ఇవ్వమని నిరసన తెలిపిన రైతులు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ఏడాదిలో కనీసం ఒక నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు సేవలు అందించే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. ఒక సామాజిక బాధ్యతగా సామాన్య ప్రజలకు సేవలు అందించడం వల్ల వైద్య వృత్తిలో గొప్ప అనుభూతి, ఆత్మసంతృప్తి లభిస్తుందని అన్నారు. ప్రస్తుతం నర్సింగ్ ప్రొఫెషన్ కు జపాన్ దేశంలో మంచి డిమాండ్ ఉంది. అందుకే మన వాళ్లకు జపనీస్ లాంగ్వేజ్ నేర్పించాలని నిర్ణయించాం. భారత్ వెనుకబడిన దేశం అన్న అభిప్రాయం నుంచి బయటకు తీసుకురావాలి. ప్రపంచంలోని అనేక విషయాల్లో ఎన్నో విజయాలు సాధించిన చరిత్ర మనకున్నది అని ముఖ్యమంత్రి గారు వివరించారు. దేవాలయాలను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు. యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని తెలిపిన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలుకి చెందిన శివానంద, ప్రకాశం జిల్లాకు షేక్ షరీఫ్ ఇద్దరు ప్రధాన నిందితులు. చోరీ చేసిన విగ్రహాలు ఉప్పల్కు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తికి అమ్ముతున్నారు. ప్రతి దేవాలయాల్లో కూడా ప్రతి ఒక్కరూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. మొత్తం 61 కేజీల 5 లక్షల సొత్తును స్వాధీనం చేసుకుని నిందితులపై 303/3, 305 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని రిమాండ్కు ముగ్గురు నిందితులను తరలిస్తున్నారని తెలిపిన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. జరిగింది ఎందుకంటే ఏమన్నా కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అవడానికి అవకాశం ఉంటుంది. దొంగతనం కూడా ఉన్నప్పుడు ప్రివెంట్ చేయడానికి డిటరెన్స్ గా పనికొస్తుంది పెట్టాం. వీళ్ళు సెలెక్ట్ చేసినటువంటి ఏంటంటే రూరల్ ఏరియాస్ ఉన్నవి. ఇట్లా ఆ ఏరియాస్ లో సీసీ కెమెరాస్ లేని ప్లేసెస్ లో వచ్చేసారు. కాబట్టి నేను కోరుకున్నాను ఏంటంటే అందరం తొందరగా మనం మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. మనకున్నటువంటి ఇంత దేవతలను పూజ చేస్తున్న ఇంత కాస్ట్లీ విగ్రహాలు మనం పెట్టుకున్నప్పుడు తప్పకుండా మనము వీటిపై చిన్న భద్రత పరంగా ఎలా రూమ్ పెద్ద ఇల్లు కట్టుకున్న చిన్న లాక్ ఎట్లా మనం వేస్తామో that is very crucial to protect, give safety to our properties. So temple లో కూడా రిలీజియస్ సెంటిమెంట్స్ అన్నిటిని మనం ఎంతో రిలీజియస్ ఫేవర్ తో చేస్తుంటాం. అవన్నీ ఉంచాలనుకుంటే తప్పకుండా ఇవి ఆస్క్ యూ టు హ్యావ్ సీసీ కెమెరాస్ ఆల్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. మీరు సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాలు లేనివి ఊర్లలో ఉన్నవి తొందరగా క్లోజ్ అయిపోయి ఉన్నవి అంటే 11-12 గంటల లోపల క్లోజ్ అయిపోయి ఉన్న వాళ్ళని వెళ్ళి వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. కాబట్టి దీనికి వల్ల సీసీ కెమెరాలు పెట్టడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఊర్లలో కూడా వరంగల్లో ఉంటుంది, అలానే కాజీపేటలో ఉన్న వరంగల్లో ఉంటుంది. దాని తర్వాత బైక్ థెఫ్ట్ కూడా మీర్పేటలో 2024 లో చేశాడు. 25 లో 2 అఫెన్సెస్ చేశాడు. అలానే ప్రెసెంట్ కేసెస్ ఉన్నటువంటి 7 కేసెస్ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం సిసిఎస్ అండ్ ఇబ్రహీంపట్నం పోలీస్ ఎస్ఓటీ కూడా సహాయం చేస్తున్నారు. ఐటీ టీమ్ ఒక కన్సాలిడేటెడ్ టీమ్ ఎఫర్ట్ తో చేయడం మూలంగా డిటెక్షన్ జరిగింది. థ్యాంక్ యూ. ఎనీథింగ్?
సికింద్రాబాద్ మహంకాళి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం ఆవరణలో మగ్గంపై చీరల తయారీని ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని 13వ తేదీన నిర్వహించే మహంకాళి జాతరలో అమ్మవారికి పోచంపల్లి పట్టు వస్త్రాల సమర్పణ, లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలి. బలకంపేట ఎల్లమ్మ కళ్యాణం, మహంకాళి జాతర, భద్రాచలం రాములవారి కళ్యాణంలకు వస్త్రాలను అందిస్తున్న పద్మశాలి సంఘం సభ్యులు జయరాజ్ గారు, అదే విశ్వనాథ్ గారు, రాజేష్ గారు, రాజేంద్ర గారు, చేనేత కుటుంబ సభ్యులకు, పద్మశాలిలకు అందరికీ పేరు ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, బల్కంపేట రేణుక ఎల్లమ్మ అమ్మవారు, అదేవిధంగా భద్రాచలం, వేములవాడ ఇవన్నీ మన ప్రభుత్వాయంలో చేనేత వర్గాలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఏంటంటే అమ్మవారు పట్టుచీరలు బయట షాపులలో పట్టుకుంటారు. కానీ అది తీసేసి ఏదైతే చేనేత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడనే మగ్గం నేసి బల్కంపేట దేవాలయంలోనే మగ్గంతో మరి నేయడమే కాకుండా పట్టు చీరలు తయారు చేసి 3 చీరలు బల్కంపేట అమ్మవారికి మొన్న కళ్యాణానికి ఇవ్వడం, ఇక్కడ కూడా వారి ఆధ్వర్యంలో 3 చీరలు మహంకాళి జాతర బోనాలకు ఇవ్వడం, అదేవిధంగా భద్రాచలం కానీ వేములవాడ కానీ ప్రతి సంవత్సరం వాళ్ళే చేయాలనేటువంటి సంకల్పంతోనే ఆ రోజు నేను స్టార్ట్ చేయడం జరిగింది. నన్ను చంపి నా భూమిలో నుండి రోడ్డు వేయండి. జాతీయ రహదారి భూసేకరణలో తక్కువ పరిహారం ఇస్తున్నారని, రోడ్డు కోసం భూమి ఇవ్వమని నిరసన తెలిపిన రైతుల నిరసన తెలుపుతున్న రైతులను ఈడ్చుకెళ్లిన పోలీసులు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామానికి చెందిన కానికంటి కుమార్ అనే రైతు జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం తమ భూమి ఇవ్వనని, మార్కెట్లో 1 గంటకు 10 లక్షలు ఉండగా అధికారులు కేవలం 63,000 మాత్రమే ఇస్తున్నారని ఆరోపించిన రైతు మానకొండూరు మండలంలోని అనేక గ్రామాల్లో రైతులు తమ భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని, ఇంత తక్కువ పరిహారానికి భూములు ఎలా ఇస్తామని అధికారులను నిలదీస్తున్న రైతులు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ హైదరాబాద్ లో ఇచ్చినట్లు లేదు, అమరావతిలో ఇచ్చినట్లు ఉందన్న రేవంత్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అమరావతిలో చంద్రబాబు తయారు చేసినట్టు ఉంది. చంద్రబాబు అడ్డుకున్న తెలంగాణ ప్రాజెక్టుల గురించి నీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఎందుకు చూపించలేదు? రేవంత్ రెడ్డికి బణకచర్ల కట్టే చంద్రబాబు బంగారు బాబు లెక్క కనిపిస్తున్నాడు. అడ్డుకున్న బీఆర్ఎస్ సచ్చిన పాము లెక్క కనిపిస్తుంది. బీఆర్ఎస్ సచ్చిన పాము అయితే కలలో కూడా ఎందుకు బీఆర్ఎస్ కేసీఆర్ జపం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సో నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషను అది హైదరాబాద్లో ఇచ్చినట్లేదు, అమరావతిలో ఇచ్చినట్టుంది. ఆ పీపీటీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళి నాకు పంపిండా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది. ఇలా బనకచెర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు, జలవనరుల శాఖకు రాసిన లేఖలు, బనకచెర్లను ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి. అది చూపించిందా మీరు? దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. చంద్రబాబు గారు బనకచెర్ల మీద కేంద్రానికి రాసిన లేఖలు కానీ, ఆయన మాట్లాడిన మాటలు కానీ నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్కడ నువ్వు చూపలేదు, దానికి స్థానం దొరకలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని, తుమ్మిళ్ళ లిఫ్టును, భక్తరామదాస్ లిఫ్టును, ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకున్నాడు. దానికి ఎందుకు నీ పీపీటీలో చూపించలేదు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాల్ని ఎలా దెబ్బగొట్టిందో ఒక్క ముక్కనన్న చూపించినావా? నేను
అంటే బనకచెర్ల కట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండ్రు. బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు సచినపాము లెక్క కనబడుతుంది. మరి సచినపామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని కలవరిస్తున్నావు? అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఏనాడన్నా ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు? అసలు ఈ నెల 4న హైదరాబాద్లో జరిగే కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రానున్నారని, కావున అన్ని నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీ నాయక్ గారు పేర్కొన్నారు. నేడు మహబూబాబాద్ జిల్లాలో పోట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న సన్నాహక సమావేశంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బూక్యా మురళీ నాయక్, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్, డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, డైరెక్టర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మొత్తం సభాధ్యక్షులుగా పోట్ల నాగేశ్వరరావు గారు, మన పార్లమెంట్ ఇన్ఛార్జ్, గతంలో మనకు మహబూబాబాద్ జిల్లా అబ్జర్వర్గా వారు వచ్చి రావడం జరిగింది. మన మహబూబాబాద్ జిల్లాకు సుపరిచిత వారు, అందుకే వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి వారిని ఈ కార్యక్రమాన్ని నడపాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. అందులో కూడా మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1-2 కార్యక్రమాలకు వారు అబ్జర్వర్లుగా రావడం, అదేవిధంగా మొన్న జిల్లాల్లో మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీలకు అబ్జర్వర్లుగా వచ్చి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి పార్లమెంటుకు ఒక ఇన్ఛార్జ్ వేసి ఇన్ఛార్జ్ల కింద 3 అబ్జర్వర్లు వేయడం జరిగింది. అందులో నాగ సీతారాములు గారు, స్వర్ణక గారు, మట్ట రాఘమయ్య గారు, మన సత్తుపల్లి శాసనసభ్యులు, మన సోదరి, వీరు 3 మనకు రాబోయే 2029 ఎలక్షన్ల వరకు వీరే అబ్జర్వర్లు ఉంటారు. పోట్ల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మట్ట రాఘమయ్య గారు, స్వర్ణ కుమారి గారు, అదేవిధంగా నాగ సీతారాములు గారు, వీరితోనే మన ప్రయాణం 2029 వరకు. మనం చేసే ప్రతి కార్యక్రమంలో వీళ్ళ భాగస్వాములే ఉంటారు. కాబట్టి వారికి కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా డోర్నకల్ శాసనసభ్యులు, ప్రభుత్వం, అదేవిధంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు, మన జిల్లా అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ రెడ్డి గారు, మన భద్రాచలం శాసనసభ్యులు తోటి డాక్టర్, వాస్తవానికి మన రాఘమయ్య గారు చాలా బాగా స్పందించారు. ఇక్కడ ఉన్నటువంటి 4 డాక్టర్లు అందరూ ఇంచుమించు మేమందరం స్పెషలిస్ట్. మా దగ్గర చంద్రబాబు కోవర్టులు ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, చంద్రబాబు కోవర్టులు ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, హైదరాబాద్లో దందాలు చేస్తున్నారు. ఆ కోవర్టుల ఇళ్లకు నల్లా కనెక్షన్, కరెంటు కనెక్షన్ కట్ చేస్తే వాళ్ళు చంద్రబాబు దగ్గరకు వెళ్లి బనకచెర్లను ఆపమని అడుక్కుంటారని, ఈ ఆంధ్రోళ్లకు మంచిగా చెప్తే వినరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. చంద్రబాబు నాయుడు కోవర్టులు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో కూడా వాళ్ళే. ఆ కోవర్ట్లకి మొత్తం నల్లా కనెక్షన్ కట్ చేయండి, కరెంట్ కనెక్షన్ కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ₹1 లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మన మాటలు వినరు కాబట్టి ఈ పని చేయండి. చేవెళ్ల మండల పరిధిలోని బస్తేపూర్ గ్రామ శివారులో పక్కా సమాచారంతో మాదాపూర్ ఎస్ఓటీ మరియు చేవెళ్ల పోలీసుల ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని హంట్వాడి గ్రామం, సంగ్లీ జిల్లా మహారాష్ట్ర నుంచి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్గూడ గ్రామంలోని ఆంధ్ర పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీకి 1000 కిలోల శ్రీగంధం, తెల్లగంధం, వీటి విలువ సుమారు 30 నుండి 35 లక్షల రూపాయలు ఉంటుందని చేవెళ్ల ఏసీపీ కిషన్ తెలిపారు. ఈ యొక్క ఆపరేషన్ లో మాదాపూర్ ఎస్ఓటీ సిఐ సంజయ్, ఎస్ఐలు సతీష్, అజయ్ మరియు సిబ్బంది మరియు రవికుమార్, ఫారెస్ట్ అధికారి మరియు చేవెళ్ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బస్తేపూర్ విలేజ్ లిమిట్స్ లో చేవెళ్ల పరిధిలో ఎస్ఓటీ మాదాపూర్ మరియు చేవెళ్ల పోలీస్ ఆధ్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు వైట్ శాండల్వుడ్, సిరిగంధం
రవాణా అవుతుందని తెలుసుకొని సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడ ఐచర్ వెహికల్స్లో ఒక 1000 కేజీల సుమారు 1000 కేజీలు అందాజా 30 నుంచి 35 లక్షల విలువ గల సరుకును పట్టుబడడం జరిగింది. అటు దానిలో ఎస్ఓటి మాదాపూర్ మరియు చేవెళ్ల పోలీస్ ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ముగ్గురిని అదుపులో తీసుకోవడం జరిగింది ఐచర్ వెహికల్తో సహా. దీన్ని మహారాష్ట్రలోని ఉంటువాడి గ్రామం నుంచి నాదరగూడ ఆంధ్ర పెర్ఫ్యూమ్స్ ఫ్యాక్టరీకి సరఫరా చేయడం జరుగుతుంది. 30 నుంచి 35 లక్షలు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వెహికల్ కూడా ఫ్యాబ్రికేషన్ చేసింది, అంటే మార్పు ట్రాన్స్పోర్టేషన్ అనుగుణంగా ఎవరు గుర్తించకుండా వెహికల్ మార్పు చేయడం జరిగింది. దాంట్లో మనకి కానదు, ఖాళీ వెహికల్ లెక్కనే కానొస్తుంది, కానీ లోపల షెల్ లెక్క ఉండి లోపల మొత్తం సరుకులు పొందిపరిచే విధంగా ఉన్నది. మనం గుర్తుపట్టలేము, పర్టికులర్గా సమాచారం ఉంటేనే లేదా చెక్ చేస్తేనే తప్ప అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ ఈజీ టు ఐడెంటిఫై ది. ఓకే. అధికారులకి దూలపల్లి చైనా టౌన్ రోడ్ కష్టాలు కనిపించవా? కోంపల్లి మున్సిపాలిటీ పరిధిలో దూలపల్లి చైనా టౌన్ రోడ్లో చిన్న వర్షం పడిన వాహనదారులు కష్టాలు అంతా ఇంతా కావు. ఈ చైనా టౌన్లో చాలా పరిశ్రమలు ఉన్నాయి. ప్రభుత్వానికి పన్నులు కూడా రెగ్యులర్ గా కడుతున్నాము, అయినా కూడా మా బాధలు పట్టించుకోవటం లేదని పరిశ్రమలకు వచ్చే కార్మికులు, యజమానులు వాహనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా వర్షాకాలం వస్తే నడవటానికి కూడా ఇబ్బంది ఉంటుందని, డ్రైనేజీ, వీధి దీపాలు కూడా సరిగ్గా లేకపోవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా మా సమస్యలపైన కమిషనర్ స్పందించి మాకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు అయ్యేలా చూడాలని స్థానిక ప్రజలు కోరారు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సొంత గ్రామంలో ఎగిడి స్వప్న, బాలమల్లేష్ ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి గృహప్రవేశం చేసిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. బీర్ల ఐలయ్య ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ముందుగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకుని ఇంట్లోకి వెళ్లే లబ్ధిదారులకు మేకపోతుగా గిఫ్ట్ గా ఇస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగా తమ స్వగ్రామంలో మొదటిసారిగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకుని ఇంట్లోకి వెళుతున్న ఎగ్గిడి స్వప్న, బాలమల్లేష్ కుటుంబానికి పట్టు వస్త్రాలు ఇచ్చి మేకపోతును గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజాపాలన అనటంలో ఎలాంటి సందేహం లేదని సంతోషం వ్యక్తం చేశారు లబ్ధిదారులు, గ్రామస్తులు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మా ఉమ్మడి జిల్లాకు మంత్రిగా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకుని ఆ లక్ష్మణస్వామి ఆశీర్వాదంతో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ద్వారా పేదలకు ఇచ్చినటువంటి సంక్షేమాలు, అభివృద్ధి ముందుకు సాగాలని చెప్పి ఆ స్వామివారి దర్శనం చేసుకుని ఇలా మొదటగా ఇన్ఛార్జిగా ఇక్కడ రివ్యూ మీటింగ్ లో భాగంగా అదేవిధంగా మాది సైదాపురం ఎగ్గిడి స్వప్న. మా గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు వచ్చినారు. మాకు గతంలో ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అయింది, ఇల్లు కట్టుకోగలిగినాం. అది ఎమ్మెల్యే వారు వల్లనే గొర్రెపేడ ఎలిగిట్లా ఇచ్చిర్రు, పట్టు వస్త్రాలు ఇచ్చిర్రు. చాలా సంతోషంగా ఉంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని బుధవారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు, ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాన్ని ఆలయ ఈవో వెంకట్రావు అందజేశారు. యొక్క నేతృత్వంలో ఒకట రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు తీసుకొని ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యత తీసుకొని స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకొని మా స్థానిక శాసనసభ్యులు, మా విప్పు, మా శ్రేయభిలాషి
తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో ఒకట 4 గ్యారంటీ పథకాలు ఆ స్వామివారు అమ్మవారి దయతో అమలవుతున్న సందర్భంలో ఒకట పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యం కానీ 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వడం కానీ రైతుకు రుణమాఫీ చేయడం కానీ రైతు భరోసా కింద ప్రభుత్వం రైతన్నులకు అండగా ఉండే విధంగా కానీ నిరుద్యోగ యువకులకు 59,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ కొత్తగా రేషన్ కార్డు 10 సంవత్సరాల గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక్క రేషన్ కార్డు అయినటువంటి దుస్థితి లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ మా విప్ గారు మా వీర్ల ఐలయ్య గారు అదే మా సహచర ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీలు అందరం కలిసి రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రాంతానికి కానీ తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా మా పరిపాలన ఉంటుందనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఈరోజు మొదటిసారి స్వామివారి దర్శనం చేసుకుని జిల్లాలో అడుగుపెడుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాట 100% అమలు చేస్తాం. ఆ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వాన్ని మరొకసారి మనవి చేస్తాం. ఓల్డ్ సఫీల్ గూడలో ఉన్న గణేష్ మిఠాయి బండర్లో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంటలు వ్యాపించి కొద్ది సమయంలోనే మిఠాయి దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో దుకాణం మూసి ఉండటంతో ప్రాణ నష్టం లేకపోయినా సుమారు 15 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. మంటల అదుపులోకి తీసుకొచ్చినందుకు నేరెడ్మెట్ పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆ మంటలు పక్క దుకాణాలకు వ్యాపించకుండా అరికట్టగలిగారు. ఈ ఘటనపై నేరెడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్ వ్యవస్థలో ఉన్న లోపాలే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. చంపాపేటలోని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాఘవాచారి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 5 మెయిన్ కమిటీ ఏర్పాటు చేసి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారని, విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో స్వర్ణకార వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణలో స్వర్ణకారులను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ఎన్నో ఆశలు పెట్టుకుని తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే తీరున వ్యవహరిస్తుందని అన్నారు. తక్షణమే రాష్ట్ర స్వర్ణకారుల సమస్యలను పరిష్కారం చేయాలని రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వింజమూరి రాఘవాచారి కోరారు. తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు నా పేరు వింజమూరి రాఘవాచారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులందరూ బంగారు వృత్తి చేసుకునే వాళ్ళు వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళందరూ వాళ్ళ బతుకులు బాగుపడతామనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాల ముందు టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులందరూ వారి మద్దతు ఇచ్చి గెలిపించినారు. మరి 2 పర్యాయాలు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో ఏ రకమైన ఆలస్యం కూడా తగదని, ప్రజలకు తక్షణమే లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పథకాల లక్ష్యాలను పూర్తిగా సాధించేలా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అంటే జస్ట్ మీకు తెలియాలని చెప్తున్నా సార్, ఏంటంటే మేమేం చేస్తున్నామంటే యాంటీనేటల్ చెకప్స్ అనేది చేస్తాం సార్. మండే ఉమ్మడి నల్గొండ జిల్లాకి గొప్ప చరిత్ర ఉంది, గొప్ప రాజకీయ చైతన్యం ఉంది. ఈ రాష్ట్రంలో మరి రాజకీయాలు కానీ ప్రజా జీవితంలో కానీ మేజర్ ఇష్యూస్ ఈ జిల్లాలోనే మొదలైనవి. సాయుధ పోరాటం నుంచి మరి ఈరోజు వరకు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా లీడ్ చేసేది నల్గొండ జిల్లా. మీరు ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం మాకు ఎంతో సంతోషం. అన్ని విధాలుగా మా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నా. కానీ అదేమైపోయిందంటే కనెక్షన్ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ సూర్యాపేటకు ఉండడం వల్ల ఇక్కడ సిఈ గారు ఇక్కడ, ఎస్సీ గారు ఇక్కడ ఉంటారు, ఈ గారి నుంచి అక్కడికి పోయింది. కోఆర్డినేషన్ ప్రాబ్లం ఒకటి ఉంది ఈ రాచకాల కోసం. సో దాంతో నల్గొండ జిల్లా, కొత్త నల్గొండ జిల్లా తరఫున గతంలో వాటి గురించి ఇప్పుడే ఉత్తమ్ కుమార్ గారు చెప్పి రిపీట్ చేసి మేము బోర్డు వండించకుండా ప్రాథమిక వైద్య, ప్రాథమిక విద్య ఈ 2 అనేది చాలా ఇంపార్టెంట్ మా గవర్నమెంట్. అందుకని ఇలా వొకేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నడుస్తున్నాం. 400 స్ట్రెంత్ దానికి 10-20 రూమ్లనే హాస్టల్స్లో 10-20 బాత్రూమ్తో ఇలా అన్ని గురుకులాలు నడుస్తున్నాయి. అందుకని ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మన ఉమ్మడి జిల్లాలో మొత్తం శాంక్షన్ అయింది. నల్గొండ జిల్లాలో 6 శాంక్షన్ అయినాయి. నీళ్ళ జిల్లాలో కూడా 6 మోనింగ్ అన్నీ వచ్చినాయి. అవన్నీ కూడా శాంక్షన్ అయ్యి వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అందుకనే ప్రభుత్వ పరంగా
వైద్యంతో పాటు స్కిల్ యూనివర్సిటీస్ కానీ నల్గొండలో ఐటీసీ సెంటర్ 84 కోర్స్ కంప్లీట్ కూడా కావడం జరిగింది. అది కానివ్వండి, ఆర్ఎంపీ శాఖ దగ్గర ఎక్కువ నిధులు మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిన్ననే సంఘం బ్రిడ్జ్ కూడా 45 కోట్లతోని జీవోబీ ఇవ్వడం జరిగిందని చెప్పి భువనగిరి శాసనసభ్యులు ప్రత్యేకంగా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు సేవలు అందించే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం. దేవాలయాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు. మహంకాళి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జాతీయ రహదారి భూసేకరణలో తక్కువ పరిహారం ఇస్తున్నారని, రోడ్డు కోసం భూమి ఇవ్వమని నిరసన తెలిపిన రైతులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.